మిత్రులారా, మన తెలంగాణ రాష్ట్రంలోని మరి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు అయితే అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి రేపు పొద్దుగాల సెకండ్ విడత మొదలు కాబోతుంది కాబట్టి మరి చాలామంది సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఏమంటున్నారంటే ఆయా గ్రామాలలో మద్యం పంచినాం, డబ్బులు పంచినాం, మాకు ఓట్లు వేయలేరని చాలామంది నర్వస్లో ఉన్నారు. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసిండ్రు. సో వాస్తవానికి అలా చేసుకోవడం వలన వాళ్ళు పిరికి పందలుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నువ్వు గ్రామానికి సేవ చేయాలనుకుంటే, నువ్వు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి అని అన్నప్పుడు, నీ లోపల ఆలోచన వచ్చినప్పుడు నీకు ప్రజలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తారు తప్ప నీవు ఓడిపోయినంత మాత్రం నీ జీవితమే ఓడిపోయిందని కూడా నువ్వు ఎప్పుడు అనుకోవద్దు కదా. ఎందుకంటే ఏదో ఒక రోజు రాజకీయంగా ఫెయిల్ అయినోడు ఏదో ఒక అదే రాజకీయం నిన్ను నిలబెడుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మరి ఇంకా 2 విడతలు ఉన్నాయి కాబట్టి అందులో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు కూడా మరి ధైర్యంగా ఉండి, నాకు నా గ్రామం ఈరోజు అవకాశం వేయలే అంటే నా గ్రామానికి నేను కరెక్ట్ పని చేయలేదు, మరి నా గ్రామ ప్రజల్లో నేను ఇంకా నమ్మకం సంపాదించుకోలేదని భావించుకోండి. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో ప్రజల లోపల మీరు, ప్రజల మనసుల్లో మీరు నమ్మకం సంపాదించుకుంటే ఖచ్చితంగా మీ గ్రామ ప్రజలు మీకు ఖచ్చితంగా అధికారం అప్పచెప్తారని కూడా కోరుతున్నాను.